యోగా ద్వారానే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా విధిగా భాగం కావాలని ఆకాంక్షించారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కలిగించడానికి గత 15 రోజులుగా గుంటూరు నగరపాలక సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సోమవారం స్థానిక గాంధీ పార్క్ లో జీఎంసీ ఆధ్వర్యంలో మెగా యోగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్, కమిషనర్ పులి శ్రీనివాసులు, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా యోగాసనాలు వేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్రాలో భాగంగా ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటికే సుమారు 8 లక్షల మందికి పైగా యోగాంధ్రాలో తమకు వివరాలు నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐడిసి చైర్మన్ పిల్లి మాణిక్యరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా టూరిజం శాఖాధికారి శ్రీ రమ్య, డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, టి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Slowly breathe in. Next. Ardha Chakrasana. Breathe in. Up. Straight వెళ్ళండి. Slowly. Breathe out. మెల్లగా వెనక్కి వెళ్ళండి. Slowly వెళ్ళండి. Very good. Breathe in. Center, breathe in, up, breathe out. ఎల్లప్పుడూ సంతులితంగా ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంటుంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల కర్తవ్యబద్ధుడై ఉంటాను. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గత 15 రోజుల నుంచి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు గాంధీ పార్కులో తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యోగాలో అనేక మంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒక అవేర్నెస్ని కలిగించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అనేక మంది పెద్దవాళ్ళందరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో యోగాని మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే యోగా ద్వారా కేవలం ప్రజల ఆరోగ్యమే కాకుండా సమాజం పట్ల ప్రతి ఒక్కరికి కూడా స్పృహ కలిగించేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో కలిసిమెలిసి ఉండేటువంటి ఒక భావన కలిగించేటువంటి విధంగా యోగాసనాలు మనందరికీ కూడా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, యోగా కేవలం ఉన్నత వర్గాలకే కాకుండా సామాన్యులు కూడా చేర్పించేటువంటి ఒక సంకల్పాన్ని ఈరోజు ఈ యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మనందరం కూడా తీసుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా గుంటూరు నగరంలో విస్తృతంగా యోగా సెంటర్లను ఏర్పాటు చేసి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి వాళ్ళనే కాకుండా పేద వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా యోగా అనేటువంటిది జీవిత విధానంలో ఒక పాత్ర చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మేమందరం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాష్ట్రంలో నలుమూలలు కూడా చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశంతో తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా యోగాతో వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని అవగాహన కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం జరుగుతుంది. దీనిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పోయిన నెల అంటే మే నెల 21 నుంచి జూన్ నెల 21 వరకు ఒక నెల రోజుల పాటు ప్రజలలో ఒక ఆసక్తిని తర్వాత ఇంట్రెస్ట్ని రేకెత్తించేదానికి యోగా పట్ల ఒక మంచి కార్యక్రమాలు డిజైన్ చేసుకొని ఈ నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మరి గాంధీ పార్క్ మన దగ్గర గుంటూరు ఈస్ట్ కాన్ఫరెన్స్లో వస్తున్నటువంటి గాంధీ పార్కు హిస్టారికల్గా కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ క్రమంలో మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో అన్ని గ్రామాలు తర్వాత మున్సిపాలిటీస్లో జరుగుతున్నాయి. అదే మాదిరిగా మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కూడా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, తర్వాత డిప్యూటీ మేయర్ గారికి, లోకల్ కార్పొరేటర్, ఇతర పెద్దలు,
అందరూ కూడా చాలామంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రభుత్వం ఏం ఆశిస్తుందంటే ప్రజలు నిత్య జీవనంలో యోగాను ఒక భాగంగా చేసుకొని వారి యొక్క జీవన విధానంలో ఇది ఆచరణలో తీసుకొచ్చినట్లయితే తద్వారా మరి ఆరోగ్యం కూడా కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. యోగా అనేది ఇది ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రజలందరూ మా దగ్గర కూడా చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. రేపు 21వ తేదీ పార్టిసిపేట్ చేసేదానికి నిన్నటి రోజున కూడా డెమో అన్ని సెక్రటేరియట్స్లో జరిగాయి. సో రేపు 21వ తేదీన పెద్ద ఎత్తున గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మరి ఎన్టీఆర్ స్టేడియము అనుకుంటున్నాము. అక్కడ ప్రజలందరూ కూడా ఈ 21వ తేదీ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయండి. ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో మరి 21వ తేదీ విశాఖపట్నంలో జరిగే ప్రోగ్రాంకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి వారు అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రజలందరూ విరివిగా పాల్గొని మీ యొక్క ఆరోగ్యాల్ని తద్వారా కాపాడుకోవాలని చెప్పి భవిష్యత్తులో తెలియజేసుకుంటూ ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు నగరపాలక సంస్థ పరిధిలో రాబోయే రోజుల్లో